ఈ గుడొచ్చేసి సిరివాపూర్ గుడండి. చాలా ఫేమస్ అయిన గుడి. సినిమా నటులు, సీరియల్ నటులు చాలా మంది ఈ గుడికే వస్తారండి. మనం మంగళవారం గనక వచ్చామంటే ఎవరో ఒకరిని సినిమా నటుల్ని అలాగా ఎవరినైనా చూడొచ్చండి. ఫేమస్ గాబట్టి గుడైతే అందరూ ఈ గుడికే వస్తారు. మరి నైటు 2 గంటలకే తెల్లారుజామునకే లైన్ ఫుల్లుగా ఉంటుందండి. మేమైతే మంగళవారం రష్‌గా ఉంటుందని చెప్పేసి బుధవారం అయితే వచ్చాము. బుధవారం గూడా అలాగే ఉంది. మేము ఒక 3 గంటలకొచ్చి లైన్‌లో అయితే నిలబడ్డామండి. లైన్ మాకు దర్శనం దొరికేసరికి 4:30 అయిపోయిందండి. ఆ రోజు గూడా ఫుల్‌గా ఉన్నారు. సరే బ్యాక్ సైడ్ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వినాయక స్వామి అయితే ఉన్నారండి. అక్కడ దండం పెట్టుకునేసి అలాగే పక్కనే పులిహోర అయితే అమ్ముతున్నారండి. అక్కడ ఒక 2 బాక్సులు తీసుకునేసి ఫ్రంట్‌కైతే వచ్చామండి. గరస్తంభం దగ్గర దీపాలైతే పెడుతున్నారండి. ప్రతి ఒక్కరు 6 వారాలు వచ్చిన తర్వాతయితే చాక్లెట్‌లయితే పంచిపెడుతున్నారండి. 6 వారాలొచ్చి ఫుల్లుగా అయిపోయిందంటే చాక్లెట్‌లయితే పంచిపెడతారు. మనకి గుడి దగ్గరైతే బయట ఎవరిని చూసినా గాని చాక్లెట్‌లు పంచిపెడుతూ ఉంటారండి. మాకు 6 వారాలు అయ్యాయి. మేము అనుకున్న కోరికలు నెరవేరాయని చెప్పేసి. చానా ఫేమస్ అయిన గుడి అని చెప్పాను గదండీ! ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామేనండి ఉండేది. తిరువాపూరి గుడి. చానా బావుంటుంది. అలాగే గుడి ఎదురుగానే బస్సులో వచ్చామంటే గుడి ఎదురుగానే స్టాప్ అయితే ఉందండి. అలాగే చుట్టుపక్కల కాయగూరలైతే పెట్టుంటారండి. బాగా చేపుగా అమ్ముతారు. కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ అయితే ఉంటాయండి. మనమైతే దేవుడికైతే మాలైతే ఇస్తాము. మాల ఇచ్చామంటే మనకొక మాలైతే ఇస్తారండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.